సోమనాథపురంలోని ఈ ఆలయం నుండి బ్రిటిష్ వారు ఎన్ని విగ్రహాలను తీసుకెళ్లారు? 0, 16, 160 లేదా 1600? అసలు సమాధానం వింటే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు మనం 750 ఏళ్ల నాటి ఈ ఆలయ ప్రధాన గర్భయంలోకి వెళ్తాం. ఈ గదిలో అద్భుతమైన లేత్ టర్నెడ్ స్తంభాలు మరియు అసాధారణమైన పైకప్పులు ఉన్నాయి. దీపదారి అని పిలువబడే ప్రతి దానిపై ఒక లోతైన గొయ్యి ఉంటుంది. అక్కడ 2 రంధ్రాల మధ్య ఒక విగ్రహాన్ని అమర్చడం వల్ల అలా కనిపిస్తుంది. సో ఈ స్తంభం చుట్టూ నృత్యం చేస్తున్న మదనికలు అనే 4 విగ్రహాలు ఉండేవి. మీరు బేలూరులోని చెన్నకేశవ ఆలయానికి వెళ్తే ప్రతి లేత్ టర్నెడ్ స్తంభం చుట్టూ 4 మదనికల విగ్రహాలను చూడవచ్చు. కానీ సోమనాథపుర ఆలయంలో అవన్నీ కనిపించకుండా పోయాయి. అలాగే మధ్యలో ఉన్న విగ్రహం కూడా అంత నల్లగా లేదు. అది ఖచ్చితంగా అసలైన విగ్రహం కాదు. అసలైన అమూల్యమైన కేశవ విగ్రహం ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియం లో ఉంది. మరి ఎన్ని విగ్రహాలు మాయమయ్యాయి?